మళ్ళీ మళ్ళీ భయపెడుతున్న ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పటికీ దాదాపు 60-70 సార్లు భారత్ మీద టారిఫ్ల భారం పెంచుకుంటూ వెళ్తామని చెప్తున్న ట్రంప్ తాజాగా 500% టారిఫ్లు పెంచడానికి సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్న నేపథ్యంలో కేవలం భారతే కాకుండా చైనా అలాగే బ్రెజిల్కి కూడా భారీగా వడ్డింపులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా ట్రంప్ వ్యవహార శైలి అనేక దేశాలతో జరుగుతుంది. అంతర్జాతీయ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతున్న పరిస్థితి. ఒకవైపు ఎటు చూసిన యుద్ధ వాతావరణం, మరొక వైపు దేశాల మధ్య ఒక గందరగోళమైన పరిస్థితులను సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్ ఎలా ముందుకెళ్ళాలి, అమెరికాతో మన సంబంధాలు ఎలా ఉండాలి, దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చెప్పడం. చర్చలో మనతో సంజయ్ పుల్పాక్ గారు అంతర్జాతీయ అంశాల నిపుణులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో నుమాన్ గారు ఏఐసిసి కాంగ్రెస్ కోఆర్డినేటర్ జాయిన్ అవుతారు. అలాగే లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్తే. నమస్తే. సంజయ్ గారు, సరే, అంతర్జాతీయ అంశాలు చర్చించే ముందు భారత్కి సంబంధించి ఏంటి ఇది, ఆ మధ్య 100% టారిఫ్ అన్నారు, చాలా మళ్ళా గుల్లాలు పడ్డ తర్వాత అదేదో 50% దగ్గర ఆగినట్టుగా చూస్తూ ఉన్నాం. సరే, ఒకవైపు ఈ విదేశంలో ఉన్న విద్యార్థులు వాళ్ళ గొడవలు F1 ఈ నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళా 2 రోజుల నుంచి మళ్ళీ 500% టారిఫ్ అని చెప్పి ఒక వార్త వస్తుంది. డీలు ఇక అంటే ప్రధాని మాట్లాడలేదు, ఆ కారణంగా అసలు డీలే అవుతుంది. భారత ప్రధాని కాల్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ప్రధాని మన గవర్నమెంట్ ఏమో 8 సార్లు ఇప్పటికే కాల్ చేసాం దీని మీద అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏంటి అసలు ఈ ట్రేడ్కి సంబంధించి అసలు ఏమి నడుస్తుంది, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు మళ్ళీ వెనిజులా క్రూడ్ ఆయిల్ మనకి సప్లై చేస్తారని ఒక వార్త ఇవాళ వస్తూ ఉంది. రష్యా నుంచి ఆపితే బహుశా వెనిజులా అధ్యక్షుడు ఆయన దాన్ని మరి కిడ్నాప్ చేశారనాలా, ఎత్తుకెళ్ళిపోయారనాలా తెలియదు నాకు. ఒక దేశ అధ్యక్షుడిని ఎత్తుకెళ్ళిపోయాడు. సో కాబట్టి అక్కడ ఆయిల్ మనకి సప్లై చేస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? థ్యాంక్స్ అండి. ముందుగా ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మీకు, తర్వాత మిగతా ప్యానలిస్ట్ అయినటువంటి కిషోర్ పోరెడ్డి గారికి, మిగతా వాళ్ళందరికీ నమస్కారాలండి. చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు. చాలా గందరగోళంగా ఉంది ఇంటర్నేషనల్ పాలిటిక్సే కాదు, ఇండియా యుఎస్ రిలేషన్స్ కూడా. ఈ 500% టారిఫ్ అన్నది, మనం కనుక సుంకాలు అన్నది ఈ మధ్య కాలంలో యుఎస్ కాంగ్రెస్ లో లిండ్సే గ్రహాం అండ్ రిచర్డ్ బ్లూమెంథాల్ అనే ఒక బిల్ వాళ్ళు పెట్టడం జరిగిందండి. దానికి అనుగుణంగా సెక్షన్ 17 అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్, దానికి అనుగుణంగా ఏ దేశాలైతే రష్యా నుంచి ఎనర్జీ రిసోర్సెస్ తీసుకుంటాయో వాళ్ళ మీద 500% టారిఫ్స్ వేయాలి అని చెప్పడం జరిగిందండి. అది కనుక మనం నిజంగా అంటే రష్యాని కంపెల్ చేయడానికి, అంటే రష్యా మీద ఒత్తిడి తెచ్చి యుక్రెయిన్ యుద్ధం ఆపే విధంగా చేయాలి అని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. బట్ అందరికీ తెలిసిందే, మిగతా దేశాల మీద టారిఫ్ వేస్తే వ్లాడిమిర్ పుటిన్ తన వైఖరి మార్చుకోరు అని. ఎప్పటి నుంచో చూస్తున్నాం, అదే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ కనుక అదే కనుక వాళ్ళ ఉద్దేశం అయితే, నిజంగా వాళ్ళు చైనా మీద 500% టారిఫ్స్ వేస్తే కనుక మళ్ళీ చైనా రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ రిసోర్సెస్ అమెరికా కనుక ఎక్స్పోర్ట్ చేయటం మానేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంతకు ముందు చైనా చేసింది కదా. చైనా వాజ్ ఏబుల్ టు కంట్రోల్ యుఎస్ ఎకానమీ త్రూ రేర్ ఎర్త్స్. ఐ మీన్ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈవీ కానివ్వండి, తర్వాత డిజిటల్ కాంపోనెంట్స్ లో అవసరమైనటువంటి రేర్ ఎర్త్ రిసోర్సెస్ ని చైనా అలా కొద్దిగా ఎక్స్పోర్ట్స్ స్లో చేయగానే అమెరికా నెగోషియేషన్స్ కి దిగి వచ్చింది. సో నిజంగా చైనా మీద వేయగలరా? వేయలేరు కదా. అలానే యూరోప్ కూడా ఈ రోజుకి పెద్ద ఎత్తున ఇంపోర్ట్స్ చేస్తుంది రష్యా నుంచి కొంటూనే ఉంది కదా. మరి యూరోప్ మొత్తం మీద కూడా 500% టారిఫ్స్ వేస్తారు. అమెరికానే కొంటుందని కూడా చెప్తారు. అమెరికా నుంచి ఎనర్జీ, రష్యా నుంచి యురేనియం, మిగతా మెటల్స్ అమెరికా కొనుక్కుంటుంది. యురేనియం ఎనర్జీ రిసోర్సే కదా. యురేనియం తో సబ్బులాగా వాడుకోరు కదండి జనాలు. సో దాన్ని బట్టి అది కూడా ఎనర్జీ రిసోర్స్. సో అమెరికా తన మీద తాను 500% వేసుకుంటుందా? వేసుకో. ఇది కేవలం కొంతమంది కొన్ని కంట్రీస్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇండియా ఒకటి, బ్రెజిల్ ఒకటి, మిగతా దేశాలని బెదిరించడం జరుగుతుంది. ఇలా చేస్తే ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, ఒకటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపితే మీరు ఆపారు, మేము గుర్తించలేదు కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్ నాకు పోయిందన్న బాధతో ఆయన చేస్తున్నారని ఒకటి నడుస్తోంది వాదన. ఈ మధ్య కాలంలో చూస్తే చైనా వాళ్ళు కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపటానికి మేమే కారణం అని చెప్పారు. రేపు పొద్దున్న బురుండి, రవాండా వాళ్ళు కూడా చెప్పొచ్చండి మేమే ఆపాము యుద్ధం అని.
సో మనం పెద్ద కంగారు పడాల్సింది లేదు, ప్రతి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు దాన్ని. అలానే కనుక ఇంకో డైమెన్షన్ తీసుకుంటే ఏమిటంటే హవర్డ్ లుట్నిక్ వాళ్ళ కామర్స్ సెక్రటరీ, మీరు ఇందాక చెప్పినట్టు ప్రధాని ఫోన్ చేయలేదు అన్నారు కాబట్టి అని, నిన్న ఇవాళ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది, 8 సార్లు మాట్లాడటం జరిగిందని చెప్పింది. అండ్ హవర్డ్ లుట్నిక్ ఒక అడుగు ముందుకేసి అసలు ట్రేడ్ డీల్ లాంటిదే లేదు టేబుల్ మీద అని చెప్పడం జరిగిందండి. సో మన వాళ్ళు ఇంకా లేదు, మేము నెగోషియేట్ చేస్తున్నాం. గట్టిగా చూసుకుంటే డిసెంబర్ లో నాకు తెలిసి 6th రౌండ్ ఇంకో అంటే మన పీయూష్ గోయల్ వెళ్ళటం జరిగింది, చర్చలు జరగటం జరిగింది. దాని ముందు యుఎస్ ట్రేడ్ డెలిగేషన్ కూడా ఇండియాకి రావటం జరిగింది. సో ఒక పక్కన చర్చలు నడుస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఒకటి మనం నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడాము, రెండు యాక్చువల్లీ ఇవాళ రేపట్లో, ఇవాళ అనుకుంటా లేదా మండే కానీ యుఎస్ సుప్రీం కోర్టు అసలు ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ వేస్తున్నది చట్టబద్ధంగా వేస్తున్నారా, కాన్స్టిట్యూషనల్ గా వేస్తున్నారా అని తీర్పు వస్తుందండి. తీర్పు అంటే ఫుల్ జడ్జిమెంట్ రాదు, ఇనీషియల్ ఒపీనియన్ ఇస్తారట. అది ఇవాళ కానీ మండే కానీ జరగచ్చండి. వాళ్ళ ఫ్రైడే ఇవాళ కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇవాళ కానీ మండే కానీ అటువంటి ఒపీనియన్ ఇవ్వటం జరుగుతుంది. పూర్తి జడ్జిమెంట్ వచ్చేసరికి ఏప్రిల్ అవుతుంది. అక్కడ కనుక ఎదురు దెబ్బ తగిలితే మన నెగోసియేషన్ పొజిషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో అంటే కానీ అక్కడ వాళ్ళు వాదిస్తున్నది ఏంటంటే, కొన్ని అమెరికా సెక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో మేము టారిఫ్స్ వేయొచ్చు అని చట్టపరంగా ఉందండి. కానీ సెక్యూరిటీ అన్నది ఇంత విస్తృతంగా ప్రతిదానికి వాడేయటం ఎంతవరకు కరెక్ట్ అని కూడా సుప్రీంకోర్టులో చర్చ నడుస్తుందండి. సో అది కనుక జడ్జిమెంట్ వస్తే మన నెగోసియేషన్ పొజిషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఒకవేళ కనుక సుప్రీంకోర్టు కొట్టేస్తే డొనాల్డ్ ట్రంప్ చెప్పింది తప్పు అని, అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్తగా బిల్ ఇంట్రడ్యూస్ చేశారు కదా కాంగ్రెస్ లో, అందుకని ఇది ప్రెషర్ పెంచడం జరుగుతుంది, మీరు ఏదో ఒకటి తొందరగా ఒప్పుకోండి అని. తర్వాత పూర్తి జడ్జిమెంట్ వచ్చే లోపు ఇది ఒప్పుకుంటే బాగుండు అని వాళ్ళకు కూడా కంగారు ఉన్నట్టుందండి. అది కూడా నడుస్తుంది. ఇంకోటి నా ఉద్దేశంలో చూస్తే మన వాళ్ళు కూడా గట్టిగా వాదిస్తున్నట్టున్నారు. చాలా మంది ఇంటర్నేషనల్ అనలిస్ట్ అంటే జెఫ్రీ సాక్స్ వీళ్ళంతా ఎప్పుడు అమెరికా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద వేరే స్కాలర్స్ కూడా, ఇయాన్ బ్రెమర్ ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్తోంది ఏంటంటే, ఇండియా అనుసరించిన వైఖరి కరెక్టే, గట్టిగా నిలబడి వాదిస్తున్నారు అని నిన్న మొన్న ఆయన చెప్పడం కూడా జరిగింది. సరే, ఇంటర్నేషనల్ స్కాలర్స్ అనే కాదండి, బట్ ఓవరాల్ గా చూసుకుంటే కిందటి సంవత్సరంలో 2025 లో మనం 3 ట్రేడ్ డీల్స్ చేసామండి. ఒకటి యునైటెడ్ కింగ్డమ్, ఒకటి ఒమాన్, ఒకటి న్యూజిలాండ్. డిఫరెంట్ ఎకానమీస్, డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీస్ వాళ్ళందరితో మనం ట్రేడ్ డీల్ చేసాం. ఒకప్పుడు ఇండియా మీద క్రిటిసిజం ఏముండదంటే, ఇండియా ట్రేడ్ డీల్స్ చేయడానికి భయపడుతుంది, చాలా స్లోగా నెగోషియేట్ చేస్తుంది అనేవాళ్ళు. ఈ రోజు మనం పెద్ద ఎత్తున 3 చేసాం. ఈ సంవత్సరం ఫైనల్ స్టేజెస్ లో ఉంది. ఈ యూరోపియన్ యూనియన్ తో కూడా మనకి ట్రేడ్ డీల్ జరగబోతోంది. సో దాని ముందు కూడా వీళ్ళు ప్రెజరైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని ట్రేడ్ డీల్స్ జరిగితే మనకి అమెరికా మీద ఒత్తిడి అంటే నెగోషియేట్ చేయాలని అవుతుంది. కానీ ఈ ట్రేడ్ లాస్ట్ పాయింట్ అండి, ఈ ఇంక్లూడ్ చేసిన బిల్లులో ఒక పాయింట్ ఏం చెప్పారంటే, గూడ్స్ అండ్ సర్వీసెస్ అనే పదం వాడారంటే, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కూడా వస్తాయా ఇప్పటి నుంచి, అది కూడా బెదిరించడం జరుగుతుంది. ఎంతవరకు చేస్తారు? అమెరికన్ కంపెనీస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా కానీ వేరే దేశాల నుంచి వాటి మీద కూడా టారిఫ్స్ వేస్తారంటే, అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూర్చుంటాయా, లేదా వాళ్ళు కూడా లాబింగ్ చేసి ఆ బిల్ ని డైల్యూట్ చేయటం, పల్చగా చేయటం ఏమన్నా ప్రయత్నాలు జరుగుతాయా అన్నది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.